5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. చదువుతో పాటు సంస్కారాన్ని బోధించాల్సిన అధ్యాపకులు విద్యార్థినుల పాలట కీచకుల్లా మారుతున్నారు. వెకిలి చేష్టలతో తీవ్రంగా వేధిస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏం చెయ్యాలో అర్థం కాక విద్యార్థినులు నరకయాతన పడుతున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయుడు బాలికలపై వికృత చేష్టలకు పాల్పడుతున్న ఘటన రంగారెడ్డి జిల్లా బద్వేల్లో జరిగింది. గురువులు కాదు కీచకులు, క్లాస్ రూమ్స్ లో నీచ పనులు, వృత్తి ధర్మాన్ని మరుస్తున్న కొందరు ఉపాధ్యాయులు, విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తనలు, అకృత్యాలకు వేదికలుగా మారుతున్న క్లాస్ రూమ్లు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో మరో కీచక టీచర్ బాగోతం బట్టబయలైంది. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్ కామంతో కళ్లు మూసుకుపోయి వికృత ఆనందం పొందాడు. ప్రశ్నించిన ప్రధానోపాధ్యాయురాలితో గొడవ పడ్డాడు. తానే తోపంటూ విర్రవీగాడు. వెంటనే ఎంఈఓకు కంప్లైంట్ చేయగా ఆయన స్పందించి సరైన గుణపాఠం చెప్పాడు. బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. స్పెషల్ క్లాస్ పేర్లతో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. 10వ తరగతి బాలికలకు మాత్రమే పాఠాలు చెబుతానంటూ వికృతానందం పొందాడు. అదే సమయంలో విద్యార్థినుల ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. సాయంత్రం స్కూల్ ముగిసినప్పటికీ బాలికలను ఇంటికి కూడా పంపించేవాడు కాదు. ఇక అతడి లైంగిక వేధింపులతో భయభ్రాంతులకు గురైన విద్యార్థులు తమపై జరుగుతున్న లైంగిక దాడిని ప్రధానోపాధ్యాయురాలికి చెప్పుకున్నారు. ఆమె వెంటనే వేణుగోపాలరావుపై ఆగ్రహం వ్యక్తం చేయగా వాగ్వాదం పెట్టుకున్నాడు. దీంతో చేసేదేమీ లేక ప్రధానోపాధ్యాయురాలు పాఠశాల బయట నిరసన వ్యక్తం చేశారు. ఒకవేళ టీఓ గారు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా క్లాసులు తీసుకోమని అప్పుడు తీసుకుందాం. అది కూడా ఎవరికి తీసుకోవాలి? అందరికీ తీసుకోవాలి. 2 అమ్మాయిలు ఉంటే అంటే బండి మీద కూర్చొని ఒకరోజు రూమ్లో కూర్చొని ఒకరోజు బండి మీద కూర్చొని ఎదురుగా అమ్మాయిలు పెట్టుకొని 6 కాకుంటే ఒక హెచ్ఎంని వాళ్ళని ఆ సార్ వదిలేసి ఎట్లా వెళ్తారు సార్? మరి నేను ఎన్ని రోజులు ఉండాలి? దీంతో ప్రశ్నించిన ప్రధాన ఉపాధ్యాయురాలిని కూడా అసభ్య పదజాలంతో దూషించాడు వేణుగోపాలరావు. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్కు చేరుకుని కీచక ఉపాధ్యాయుణ్ణి చితకబాదారు. రాజేంద్రనగర్ ఎంఈఓకు ఫిర్యాదు చేయడంతో వేణుగోపాల్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. నన్ను కూడా ఒక చిన్న చూపుగా పనికి మాలిన హెచ్ఎంవి, నువ్వు పనికి రావు, నువ్వు పనికి మాలిన నోటీస్ రాస్తే నేను దాంట్లో సైన్ చేయాలా? అందరు టీచర్స్ అందరూ ఒబే అయ్యి సైన్ చేస్తారు. ఆయన మాత్రం రిజిస్టర్ తీసుకొని విసిరి కొట్టడం. వేణుగోపాల్, ఎస్ఏ ఫిజిక్స్. అయితే ఇక్కడ ఉన్న నా స్టాఫ్ను కూడా మీరు అడగండి సార్. వాళ్ళు ఇంకా ఆయనతో 6.5 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేశారు లేడీ టీచర్స్. సార్ వాళ్ళని అసభ్యంగా వాడు వీడు అది ఇది అనడము, దూషించడము, వాళ్ళని గురించి నా దగ్గర చెప్పడము. నేను అలా అనకూడదు సార్. ఒక టీచర్ పొజిషన్లో ఉన్నప్పుడు సంస్కారంతో మాట్లాడాలి అని అంటే కూడా అది ముస్లిం పిల్లల్ని అడ్మిషన్ చేసుకోవద్దు అని నా దగ్గర కూర్చొని జూన్లో చెప్పడము, ముస్లిం పిల్లల్ని కూడా ఇంకొక రకంగా వేధించడము. మైనర్లపై దుశ్చర్యలను నియంత్రించేందుకు ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను తెస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే పోక్సో చట్టం లాంటి పలు సెక్షన్లను ప్రయోగిస్తూ అకృత్యాలకు పాల్పడిన వారిని కటకటాలకు పంపుతున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులపై వేధింపులు, అకృత్యాలకు పాల్పడుతున్న ఉపాధ్యాయులపై మాత్రం చర్యలు కనిపించకపోవడం పట్ల ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత శాఖ అధికారులపై కొన్ని సందర్భాల్లో తమకేమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. సంఘటన వెలుగులోకి రాగానే సంబంధిత ఉపాధ్యాయుణ్ణి తొలుత సెలవులో పంపించడం, కొద్ది రోజుల తర్వాత మళ్లీ విధుల్లో కొనసాగించడం పరిపాటిగా మారుతోందన్న చర్చ జరుగుతోంది. దీని వెనుక భారీగా సొమ్ము చేతులు మారుతోందన్న ఆరోపణలున్నాయి. ఆ కారణంగానే పదుల సంఖ్యలో ఘటనలు జరిగితే 1-2 సంఘటనల్లో మాత్రమే ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇలాంటి ఘటనల్లో సరైన చర్యలు లేకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న వాదన వినిపిస్తోంది. సంఘటనలు జరిగినప్పుడు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తరువాతే సదరు ప్రభుత్వ ఉద్యోగిపై కేసు నమోదు చేయాలన్న అంశంపై దృష్టి సారిస్తున్న పోలీసులు ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని, శాఖపరమైన చర్యల విషయంలోనూ అదే జరుగుతోందని తెలుస్తోంది. ఈ జాప్యం జరిగిన సమయంలో
సదరు ఉపాధ్యాయులు తమకున్న పలుకుబడిని ఉపయోగించుకుని గ్రామాల్లోని పెద్ద మనుషుల ద్వారా సెటిల్మెంట్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో పోలీసులు, విద్యాశాఖ అధికారులే మధ్యవర్తిత్వం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. విద్యార్థినులను నమ్మించి మోసం చేయడం, వారిని లోబర్చుకోవడం, వేధింపులకు గురి చేయడం, అశ్లీల చిత్రాలు చూపడం, ఇలా ఒకటా రెండా రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఇలాంటి కీచకుల ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ తరగతి గదుల్లోనే జరుగుతుండటంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. కొన్నిసార్లు ఉపాధ్యాయులు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు గ్రహిస్తున్నా బయట పెట్టేందుకు భయపడుతున్నారు. ఒకవేళ తల్లిదండ్రులకు చెప్పినా వారు తమ ఇంటి పరువు పోతుందన్న అభిప్రాయంతో తమలో తామే మదన పడుతున్నారని తెలుస్తోంది. ఏదైనా సంఘటన వెలుగులోకి వచ్చిన తరువాత 2-3 రోజులు హడావుడి చేస్తున్న అధికారులు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.